నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో ఉన్న బాల్యంద స్కూల్ పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు కోలాహలంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పి ఈ పండుగను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు మరియు విద్యార్థులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. పాఠశాల ప్రిన్సిపల్ తలారి నరసింహులు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్కి విచ్చేసిన పిల్లలందరికీ, పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా తరఫున. బతుకమ్మ అంటే చాలా పెద్ద పండగ లేడీస్కి అందరికీ. అందులో ఇక్కడ బాల్యం స్కూల్లో చాలా సెలబ్రేట్ చేశారు. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ చాలా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు కూడా దానికి సపోర్ట్, పేరెంట్స్ కూడా అందరూ చాలా సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇక్కడ పిల్లలు కూడా చేయగలుగుతారు. We Balyamda school has celebrated many festivals related. We celebrate all the occasions related to any whatever it is may be. We celebrate all the festivals it is. We also not only celebrations. We also go through curricular sites like English labs, karate classes, as well as dance classes. All we can say that our Balyamda school is an all-rounder. థ్యాంక్ యూ. బాల్యం స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇన్వైట్ చేసినందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటే అందరు ఆడబిడ్డల ఫెస్టివల్, ఆడపడుచుల ఫెస్టివల్, పసుబొట్టు మార్చుకునే ఫెస్టివల్, గౌరమ్మని చేస్తారు. అండ్ ఫ్లవర్స్ పండుగ కూడా, పూల పండుగ బతుకమ్మ అంటే. అందరికీ అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ. దండుపల్లి గ్రామంలో గల బాల్యంద స్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్సు, శ్రేయభిలాషులు అందరూ పాల్గొని ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైనటువంటి బతుకమ్మ పండుగను స్కూల్లో సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి లైఫ్ స్కిల్స్ సంబంధించినటువంటి గత 5-6 సంవత్సరాల నుండి చుట్టుపక్కల గ్రామాల పిల్లలకి విద్యను అందించడంలో ముందుంటుందని చెప్పడంలో గర్వంగా ఉంది. మా పాఠశాలకు సంబంధించి ప్రతి ఒక్క పేరెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కరాటే కావచ్చు,
ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. వీళ్ళందరూ నాణ్యమైన విద్యతో పాటు అందించడంతో పాటు వాళ్ళు ఫిజికల్గా ఎదగడానికి వాళ్ళ యొక్క మన తెలంగాణ యొక్క సాంస్కృతిక సంప్రదాయాలను తెలియడంలో కూడా బాల్యం స్కూల్ ముందుంటుంది. ఈ వారాల్లో పాల్గొని ప్రోగ్రామ్ని ఆటపాటలతో సక్సెస్ చేసినందుకు ప్రతి తల్లిదండ్రికి, బాల్యం స్కూల్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీలు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోహెడ్ ఎస్ఐ అభిలాష్ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మండపాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు వెబ్సైట్ తమ కమిటీల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసిన వివరాల యొక్క ఒక ప్రింట్ కాపీని తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని ఎస్ఐ తెలిపారు. దరఖాస్తు చేసుకుని వారికి అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అప్లికేషన్లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోయడ మండల ప్రజలందరికీ నాకు నమస్కారం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అక్టోబర్ 2 నాడు జరగబోయే విజయదశమికి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించాలి. మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఊరిలో. అందుకు గాను డీజే అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టొద్దని చెప్పేసి వినాయక చవితి అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. గతంలో కూడా వినాయక చవితి అప్పుడు మా కోయడ మండల ప్రజలందరూ కూడా మాకు సహకరించారు. అదేవిధంగా ఈసారి కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. నైట్ 9 తర్వాత ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో అక్కడ సౌండ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఆఫ్ చేయాలి నవరాత్రుల్లో. అలాగే విజయదశమి నాడు ఎటువంటి గొడవలు లేకుండా తొందరగా డీజే అనేది నిషేధింపబడింది కాబట్టి త్వరగా నిమజ్జనం కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికంటే ముఖ్యంగా ఈ యొక్క విగ్రహాలు ప్రతిష్టాపనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. గతంలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపనకి ఏ విధంగా అయితే మీరు ఇన్స్టలేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదేవిధంగా కూడా చేసుకొని పోలీస్ వారికి సహకరించి ప్రశాంత వాతావరణంలో ఈ విజయదశమి యొక్క పండుగను కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయిపల్లి గ్రామాల్లో రైతులు తమ పంటలకు సరైన ధర పొందడానికి ప్రతి శనివారం కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ తాజా కూరగాయలను ఈ మార్కెట్కు తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ మార్కెట్ ఏర్పాటుతో కొనుగోలుదారులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తుండటంతో వారు ఈ మార్కెట్కు ఎక్కువగా వస్తున్నారు. గ్రామస్తులు కూడా రైతులు, కొనుగోలుదారులకు సహకారం అందిస్తూ ఈ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ మార్కెట్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి పంటలను అమ్ముకోవడానికి వీలు కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు. మాకు ఫలితంగానే ఉంది, పర్వాలేదు. ఉన్న ప్రజలందరూ సహకరిస్తున్నారు, మాకు మంచిగానే గిరాకీ అవుతుంది. మార్కెట్ పెట్టి నెల పైన అవుతున్నాయి. పర్లేదు, తెచ్చినందుకు అయితే ఫలితమే ఉంది మాకు, పర్లేదు. ఊరోళ్ళు కూడా సహకరిస్తున్నారు, గ్రామ పెద్దలు కూడా అనుకూలంగా మాకు సహకరిస్తున్నారు. తెచ్చినందుకైతే ఫలితమే ఉంది. పెళ్లి మార్కెట్ నుంచి వచ్చినాం, బాగానే నడుస్తుంది. బోయినపల్లి మార్కెట్, సికింద్రాబాద్. ఏం లేదు, బాగానే నడుస్తుంది. అవుతుంది, పర్లేదు. ఏంటంటే ఇప్పుడే కొత్త కదా, కొంచెం ఎక్కువ లాభం ఏమి వస్తలేదు. కానీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ నష్టమేం లేదు. కాకపోతే లాభం ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. కొంచెం మేము వచ్చే టైంకి వర్షం వస్తుంది. బాగానే ఉంది. వినర్జీ అందరం సహకరిస్తున్నాము. మేము రైతులము, మంచిగా మార్కెట్ జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సహకరిస్తున్నాము. మాకు బయటకు పోయి తెచ్చుకునేది ఇంతకుముందు, ఇప్పుడు మాకు ఒక్కటి అయిపోయింది. అందరు వస్తున్నారు, రైతులు అందరూ కొంటున్నారు. ఎందుకంటే మంచిగా ధన్యవాదాలు, మాకు సహకరించాలి. రంగాయపల్లి చెట్లగౌరారం విలేజ్. మా విలేజ్లో 2 గ్రామాలకు సంబంధించి మార్కెట్ చాలా బాగా జరుగుతున్నది. కాబట్టి మేము ఇంతకుముందు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మేము ఎక్కడ మనోహరాబాద్ వెళ్ళినాము, కాలకాలు వెళ్ళినాము, తూప్రాన్ వెళ్ళినాము, ఎక్కడెక్కడ వెళ్ళి తీసుకొచ్చిన మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు మాకు 2 గ్రామాలకి చాలా మంచిగా మార్కెట్ అవుతుంది. మేము మొగలం కూరగాయలు తెచ్చే ఇంతకుముందు, ఇప్పుడు మా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళకి నచ్చిన కూరగాయలు, లేడీస్ వాళ్ళు నచ్చిన కూరగాయలు
వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటవద్దురు. మా దగ్గర మళ్ళీ సూపర్గా మార్కెట్ జరుగుతున్నది. వీళ్ళందరికీ మేము వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము సహకరిస్తామని కోరుచున్నాము. అలాగే ఏ గడబడు లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కాలకాల మార్కెట్లో ఫోన్లు పోయినాయి, గొలుసులు పోయినాయి, చాలా పోయినాయి. కానీ మా గ్రామ పంచాయతీ నుంచి మేము తీర్మానం చేసినాం. రంగేపల్లి వాళ్ళు అందరం 2 గ్రామ పంచాయతీ నుంచి మంచిగా మాట్లాడుకున్నాం, అనుకూలంగా మంచిగా నడిపిస్తున్నాం. ఇదే ఇట్లా కొనసాగాలని కోరుచున్నాం. ఓకే, ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే మాకు రైతులు మొత్తం సహకరియాలి. మార్కెట్ వాళ్ళు గిల్ల రైతులే, మేము గిల్ల రైతులే. మాకు రైతులు, మా చుట్టుపక్కల రైతులు మొత్తం సహకరియాలి. చుట్టుపక్కల ఇప్పుడు కొనేపల్లి వాళ్ళు వస్తున్నారు, ధర్మాజిపల్లి వాళ్ళు వస్తున్నారు, అందరూ ప్రతి ఒక్క విలేజ్ నుంచి వస్తారు. కాబట్టి మేము వాళ్ళందరికీ సహకరిస్తాము 100%. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము సహకరిస్తాము 100% సహకరించి తీరుతాము. బోంపల్లి మార్కెట్ నుంచి వస్తున్నామన్న. బాగానే జరుగుతుంది. నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది అన్న. ఒకరోజు లాభం ఉంటుంది, వర్షం కొట్టినప్పుడు నష్టం ఉంటుంది. ఏం ఇబ్బంది లేదు, బాగానే ఉంది. గిరాకీ గుతం బాగానే నడుస్తుంది అన్న. అన్న నెల అవుతుంది అన్నయ్య, కాబట్టి నెల రోజులు అవుతుంది. ఏమైందంటే మార్కెట్ కొత్తగా ప్రారంభమైంది, బాగుంది. గౌరారం రంగేపల్లి గ్రామం పరిధిలో మంచిగా మధ్యలో 2 ఊళ్ళ నడమల బాగుంది. బీఆర్ఓలకు కానీ ఊరోళ్ళకి కానీ దారింబడి వచ్చేపోయేటోళ్ళకి కానీ తీసుకొని సంతోషంగా మంచిగా పోవడానికి మంచిగా ఉన్నది, సౌకర్యం బాగున్నది. గౌరారం రంగేపల్లి అందుబాటులో కూరగాయల మార్కెట్ పడ్డదంటే చాలా అద్భుతమైన కూరగాయల మార్కెట్ పడ్డది. చుట్టుపక్కల అందరికీ సౌకర్యము మంచిగా కలిగిందని, చాలా పొద్దుమికినాక పనికి పోయొచ్చి కూడా కూరగాయల మార్కెట్ చేసుకోవాలని కోరుచున్నాము. చుట్టుపక్కల మా గ్రామ పంచాయతీ తరఫున అందరికీ మేలు చేస్తామని మేము కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులతో శ్లోకపట్నం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమం BHCL LIG శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదు చేయడానికి గాను భరతనాట్యచారిణి కోమలి శంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సంగీత నాట్యాచారులు శేషబాబు ప్రశంసించారు. చిన్న వయసులోనే చిన్నారులు శ్లోకాలను పఠించడం, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. చిన్నారుల శ్లోక పఠనంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కోమలి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. వెనకరా బ్రో మన కోసం మాట్లాడిస్తే మనం లక్షణాలు మంది శిష్యులు తయారు చేసిన వ్యక్తి వారి గురించి
సరే అనిత అలా పేరు పేరు సంయుక్త హస్తాల్ని మనం చెప్పుకోబోతున్నాం. జోడించి చేసేటువంటి సంయుక్త హస్తాలు. కొంతమంది సంయుక్త హస్తాలు అంటారు. సంయుక్త కాదు, సంయుక్త, అసంయుక్త. ఎడమ భాగంతో కూడా ఎడమ పిల్లలు మంచిగా తయారయ్యారు. ఈ కార్యక్రమంలో చక్కటి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసి గురువులందరూ ఆశిస్తులు పొందేది. నమస్కారం అండి, నా పేరు బింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్కు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లోని రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం జనవరిలో రికార్డ్ వచ్చే రికార్డ్ సంస్థలో ఈరోజు కోమలి శేఖర్ గారు 600 మంది విద్యార్థులు వచ్చే నృత్య రూప కార్యక్రమం శ్లోకపట్టణం అనే 8 శ్లోకాలు తీసుకొని ఇలాంటి ముద్రల ద్వారా ఒక రికార్డ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ రికార్డు గతంలో కూడా చిన్నజీవ స్వామి గారి నేతృత్వంలో జరిగిన రికార్డు కన్నా ఈ రికార్డు బ్రేక్ చేసుకుంటూ మన కోమలి శేఖర్ గారు జీవించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదని తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. అట్లాంటి ఆ విషయాన్ని సుమారు 3 నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి 3 నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి ఆ సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన సంప్రదాయాలను మన దేశ సంప్రదాయాలను మన సాంస్కృతిక సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మన బిహెచ్ఎల్లో మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము 500 మంది అనుకున్నామండి. అలా 600 మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు. దాదాపు అభినయ దర్పణం నాట్యశాస్త్రం అనే 2 గ్రంథాలలో అభినయ దర్పణం మేము అందులో కొన్ని శ్లోకాలకి దీనికి ఫౌండర్ మన శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గౌరీశంకర్ గారు, డైరెక్టర్ గౌరీశంకర్ గారు వారి ఆధ్వర్యంలో జరగబడింది. విజయవంతంగా పూర్తయింది. ఈ నమోదు
శిష్య బృందంతో 60 మంది గురువులతో 40 మంది ఆత్మీయ అతిథులతో ప్రత్యేక అతిథులతో ఈరోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్లోకపఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది. ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు, మా గురువులకు, ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ తరపున, శ్రీ గౌరీశంకర్ కామలీశంకర్ గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భగవంతునికి నిత్యదాసునిగా మారి నిజమైన ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ్ ప్రభుజీ ఉద్బోధించారు. కృష్ణ భక్తి భావన తప్ప ఇతర కలాపాలను చదించేవారే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులవుతారని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం పట్నంలోని శ్రీ మాణిప్రభు వీధిలో 173వ నగర సంకీర్తన వైభవంగా జరిగింది. అనంతరం హనుమాన్ మందిర్లో జరిగిన సత్సంగ ప్రవచన కార్యక్రమంలో విభీషణ్ ప్రభుజీ పాల్గొని ప్రసంగించారు. భగవంతుని దివ్యమైన ప్రేమతో కూడిన సేవయే జీవులకు నిజమైన కర్మ అని ఆయన వివరించారు. కృష్ణపరమైన కర్మలు తప్ప మిగిలినవన్నీ జనన మరణ చక్రబంధంలో బంధించబడతాయని తెలిపారు. ప్రతి కర్మను శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే ఆచరించాలని ఆయన హితో పలికారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని సాంఖ్యయోగం 48వ శ్లోకాన్ని ఉటంకిస్తూ పలు ఉదాహరణలు వివరించారు. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలను కూడా ఆయన నివృత్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా గుంతలతో ప్రయాణికులను ఇబ్బందులు గురిచేసిన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్ ఎంఐజీ నుండి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వరకు ఉన్న రహదారికి మోక్షం లభించింది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు లచ్చిరా మరియు బాబ్జీ సొంత నిధులతో ఈ రోడ్డు పనులను పూర్తి చేయడం విశేషం. రహదారి నిర్మాణం పూర్తి కావడంతో స్థానిక ప్రజలు, బీహెచ్ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు ఈ రోడ్డు వల్ల పడిన కష్టాలను గుర్తు చేసుకుని ఈ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీహెచ్ఎల్ యాజమాన్యాన్ని అడిగినా ఫలితం రాలేదని చివరికి ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అంగీకారంతో ఈ పనులను పూర్తి చేశామని చెప్పారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాలనీలోని అందరి సహకారంతో ఈ పనిని పూర్తి చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫోటో తీసినా
ఈ గత 4-5 రోజుల నుంచి మేనేజ్మెంట్ వారితో బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి న్యూ ఎంఐజీ టు సిఐఎస్ఎఫ్ రోడ్ పోయే దారి మొత్తం ఖరాబ్ అయింది. అందరికి తెలుసు. గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగి జరిగింది. 4-5 రోజుల కింద వాళ్ళు ఒప్పుకున్న వెంటనే మరి రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, గుంతలు పడి నడుములు ఇరిగినాయి. కొంతమంది పాపం లేడీస్ డెలివరీతో ఉంటే కూడా నానా రకాల ఇబ్బంది పడ్డారు. దీన్ని ఒప్పించి మెప్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎన్నో ఏళ్ల నుంచి అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కొంత వాళ్ళు డబ్బులు పెడతాం, అది లేట్ అవుతుందంటే సొంత నిధులు పెడతామని చెప్పడం జరిగింది. సొంత నిధులతో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 99% చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ 4-5 రోజులలో అందరూ తెల్లాపూర్ ఎంఐజీ, ముఖ్యంగా ఎంఐజీ పెద్ద మనుషులు, యూత్, మా కౌన్సిలర్ లచ్చన్న గారు, బాబ్జన్న గారు, ఎక్స్వార్డ్ మెంబరు శేఖర్ గారు, కొంతమంది వీళ్ళందరూ కూడా సహకరించి మా పెద్ద మనుషులు ముఖ్యంగా వాళ్ళు రాత్రనక పగలనక నిలబడి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేయవలసి వస్తున్నది. ఒక్క వెహికల్ ఇక్కడ ఏమైందంటే ఒక్క వెహికల్ పోతే ఇంకో వెహికల్ అక్కడ ఆపాలి. దాన్ని ఆపాలంటే 50 మంది, లేదంటే ఒకరి మీద ఒకరు వస్తారు, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి కూడా మా పెద్ద మనుషులు యూత్ అందరూ కూడా సహకరిస్తారు. దీన్ని ఇంకా 6-7 రోజులు కొనసాగించాలి. 6-7 రోజులు ఇదంతా క్లియరింగ్ కావాలి. ఇప్పుడే వస్తే రోడ్డు ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ 6-7 రోజులు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా వచ్చి పొద్దున 7 నుంచి 9:30-10 గంటల వరకు ట్రాఫిక్ ఉంటుంది. సాయంత్రం 5-5:30 నుంచి 9 గంటల దాకా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ప్లస్ దీనికి ఏమైందంటే ఈ ఎంఐజీ ఇప్పుడు మనం వేసిన రోడ్డుకు ముఖ్యంగా నీళ్లు లేవు, బోర్ లేదు. కాబట్టి దీన్ని క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ చేయాలంటే 1-2 ఇళ్ళు ఇస్తున్నారు కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే స్వచ్ఛందంగా మనమే ట్యాంకర్తో నీళ్లు పోపించి డ్రమ్ములు పెట్టినాం. ఈ డ్రమ్ములతో ఇళ్ళల్లో నీళ్లు పోయాలంటే దాదాపు రోజు 20 మంది. సరే మేము పనులను పెడుతున్నాం, ఎంతమంది నేను పెడతాం. అందుకే స్వచ్ఛందంగా వచ్చి వాటర్ క్యూరింగ్ సహకరించాలి, ట్రాఫిక్ డైవర్షన్కు సహకరించాలి. ప్లస్ ముందు అన్నీ కలిసి చేసుకోవాలని కోరుతూ ముఖ్యంగా బిహెచ్ఎల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుస్తున్నా. వాళ్ళకి నిజంగా ఎప్పటికి ఎల్లవేళలా ఎంఐజీ కాలనీ వాసులందరూ, నేను ఒక్కని కాదు. ఇంకోటి ఏంటంటే పటాన్చెరు, కిస్టేట్పేట్, రామచపురం, ఓల్డ్ ఎంఐజీ అట్లా బ్రిడ్జ్ అట్లా సిగ్నల్కే లేట్గా అవుతుందని ఇట్లాకనే అందరు పోతున్నారు. ఓన్లీ ఎంఐజీ తెల్లాపూర్ కాదు, ఇది అందరు కూడా దీన్ని వాడుకుంటారు. కొంతమంది ఇట్లా గచ్చిపోవాలి పోయి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు, కొంతమంది గచ్చిపోవాలి, కొంతమంది ఔటర్ రింగ్ రోడ్, కొంతమంది ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా దయచేసి ముందు కూడా బిహెచ్ఎల్ యాజమాన్యం ఇంకా దీన్ని సరే మా సొంతంగా మేము చేస్తాం, ఇంకా వాళ్ళు మళ్ళీ కొత్త రోడ్ వేస్తే కూడా మేము ఇంకా సంతోషపడతాం. మరి దీనికి సహకరించిన యాజమాన్యానికి మా ఎంఐజీ ప్రజలైతే రాత్రి పగలు ఉంటున్నారు. వాళ్ళకి నిజంగా పెద్ద మనుషులకు, యూత్కు వాళ్ళకి నిజంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు చేసేస్తాం. డబ్బులు పెట్టడం అనేది ఎవరైనా పెడతారు. ఒప్పుకున్నందుకు మేనేజ్మెంట్ వారికి ఇంత ఇలవాటు చేస్తున్న మా ఎంఐజీ పెద్ద మనుషులకు, యూత్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక 6-7 రోజులు ప్రజలు కూడా సహకరించాలి. మా పిలిపిని వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా పని కూడా చేయాలి రేపటి నుంచి అని కోరుకుంటున్నా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏదైతే న్యూ ఎంఐజీ నుంచి సిఎస్ఎఫ్ పోయే దారి ఏదైతే ఉందో చాలా సంవత్సరాలుగా ఇది పాడైంది. ఈ పాడవడమే కాకుండా ఈ వర్షాకాలంలో ఎవరు పట్టించుకోవడం, పెద్ద గుంతలు పడడం, ఇవన్నీ కూడా ఏదైతే న్యూ ఎంఐజీలో నివసించే బిహెచ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నది. ఆ ఇబ్బందులకు అనుగుణంగా వాళ్ళు చాలాసార్లు మరి మా ఎక్స్ సర్పంచ్ సోమిరెడ్డి గారి, బాబ్జన్న గారికి అందరూ కూడా మాకు వివరించడం జరిగి ఈ సమస్యల మీద. మేము దాదాపు అప్పుడు ఈ ఎలక్షన్ కన్నా ముందు కూడా ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఈడీ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా ఇది బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ ఎందుకనే కమిటీ, వాళ్ళ కమిటీ వేసుకొని తీర్మానం చేయాలనే చాలా ఇది దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది.
అయితే మొన్న మేము నిర్ణయం తీసుకునేదంటే మా ఎక్సైజ్ సర్పంచ్ సోమిరెడ్డి గారు కానీ బాబ్జన్న గారు నేను మా కాలనీ పెద్ద మనుషులు ప్లస్ మా అందరు కూడా మాదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నాము అందరు కూర్చొని కూడా ఈ సమస్యలను మనం బిహెచ్ఎల్ మేనేజ్మెంట్కి వివరించాలి. ఎందుకంటే ఇది వాస్తవం వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు దీని మీద యాక్షన్ ఉండకపోవచ్చు అని మేము బిహెచ్ఎల్ మేనేజ్మెంట్కు దీని మీద జరిగిన పూర్తిగా ఏదైతే నష్టం జరుగుతుంది, ఇది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ ఉన్నారో వాళ్ళకి ఎంత ఇబ్బంది హాస్పిటల్కి పోవడం కానీ రావడం కానీ పెద్ద మనుషులు ఉన్నారు అందరికి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి సరే వాళ్ళు కూడా డబ్బులు పెట్టిరు కాకపోతే అది రావడానికి కొద్దిగా సమయం పడుతున్నారు, మేము పూర్తిగా వాళ్ళకు వివరిస్తూ వాళ్ళు వెంబడే సరే మేము ఖచ్చితంగా సరే మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వెంబడే మరి సొంత నిధులతోటి మరి మేజర్గా ఎక్స్ సర్పంచ్ మా సోమిరెడ్డన్న గారు ప్లస్ బాబ్జన్న గారు మేము అందరం కూడా పెట్టి మరి ఈ రోడ్డు ఎక్కడైతే మళ్ళీ దాదాపు ఒక 5-6 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య రాకుండా దీనికి మొత్తం మరమ్మతులు చేయడం జరిగింది. ఈ మరమ్మతులు చేయడం ఒక ఎత్తు అయితే ఈ ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో దాన్ని అసలు డైవర్ట్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. దాన్ని స్వచ్ఛందంగా మా కాలనీ 70-80 సంవత్సరాల పెద్ద మనుషులు కూడా నిలబడి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. నేనేమంటున్నా ఈ సమస్య ప్రతి ఒక్కరిది, ఇదేదో పార్టీలకు అతీతంగా చేసిన పని, ఇది మా ఒక్కరి క్రియేట్ కోసం కాదు అందరికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నిజంగా పార్టీ పరంగా పేరు కోసమో ఇంకా మేము వాళ్ళు చేస్తున్నప్పుడు మేమేం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ఇది కేవలం మనందరి సమస్య. కాలనీకి బిహెచ్ఎల్ యాజమాన్యం అందరూ కాలనీ సభ్యులు కాబట్టి ఇక్కడ పార్టీలు అనేది వేరు. పని జరుగుతున్నప్పుడు అందరు సహకరించాలి, దాంతోపాటు అందరు పని చేస్తే అందరికి ఉత్సాహం ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా అరే ఇంకో పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పార్టీలకు రుద్దొద్దు, ఇది స్వచ్ఛందంగా అందరూ పనిచేయాలి. ఇది ఏంటంటే క్యూరింగ్ ఇదంతా కూడా పొద్దున 6:30కు వచ్చి ఆయన సొంతంగా బకెట్ తోటి నీళ్ళు పోస్తున్నాడు. నేనేమంటున్నానంటే మనము రాజకీయంగా ఆలోచించే బదులు అంటే మనం నిజంగా నిస్వార్థంగా మనం సేవ చేసేటప్పుడు అది ఎంతవరకు చేయగలుగుతున్నారు, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమున్నది అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఆలోచించి మంచి ఆలోచనలు చేసి ఎవరైతే కష్టం ఎవరికైతే జరుగుతుందో దానికి తీర్చే విధంగా మనం నాయకులం పనిచేయాలి తప్ప స్వార్థపూరితంగా దానికి ఉపయోగపడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ సంబరాలు కుక్కట్పల్లిలో ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు మొదలవుతున్నప్పటికీ కుక్కట్పల్లి గ్రామస్తులు తమ ఆనవాయితీ ప్రకారం ఒక్కరోజు ముందుగానే ఉత్సవాలను ఆరంభించారు. గ్రామ మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తమ తలలపై ఎత్తిపెట్టుకుని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. బతుకమ్మ సంబరాలతో కుక్కట్పల్లి గ్రామం పూలతో అలంకరించబడి పండగ వాతావరణంలో నిండిపోయింది. ఈ వేడుకలు ఈ రోజు నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. చివరి రోజున సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కొంచెం ఇట్లా ఇట్లా ఇట్లా
ముందుగా అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మా కుకట్పల్లి గ్రామంలో శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కుకట్పల్లి గ్రామంలో ఎప్పుడు కూడా ఒకరోజు ముందుగానే, అమావాస్యకు ఒకరోజు ముందుగానే ఈ వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ వేడుకల కోసము ప్రతి ఒక్కరు కూడా వారం 10 రోజుల నుంచే అందరూ కూడా కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేయడము, అందరిలో ఉత్సాహం నింపడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు బాగా కూడా విశిష్టత పెరిగింది. మన రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ అంటే ఏంటిది అన్నది కూడా అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. బతుకమ్మ అనేది ఒక తెలంగాణలోనే జరుపుకునే ప్రకృతికి సంబంధించిన పండుగ. పండుగలు అంటే అనేక విధాలుగా జరుపుకుంటారు, కానీ ప్రకృతిని ఆరాధించడం మాత్రం ఒక తెలంగాణలోనే మనం చూస్తాము. అది కూడా ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా పువ్వులతో మనం పూజ చేస్తాం. కానీ ఒక తెలంగాణలో మాత్రమే బతుకమ్మను పువ్వులనే ఒక దేవతగా భావించి, ప్రకృతినే దేవతగా భావించి పువ్వులకే మనం పూజ చేస్తూ ఉంటాము. ఈ ఆషాఢ మాసం మనం చూస్తుంటాము, వర్షాకాలము కొత్త నీరు వస్తూ ఉంటుంది. కానీ ఈ కొత్త నీరు వల్ల కూడా రోగాలు కూడా ఎన్నో కూడా ప్రబలించడం జరుగుతుంది. కాకపోతే ఈ పువ్వులు ఒక మెడిసినల్ వాల్యూస్తో కూడిన ఈ ప్రకృతికి సంబంధించిన ఈ పువ్వులతో మనం బతుకమ్మ గును పువ్వు కానీ, కట్ల పువ్వు, మందార పువ్వులు, ఇలాంటివి పువ్వులు కూడా, తంగేడు పువ్వు, ఇలాంటివన్నీ మెడిసినల్ వాల్యూస్తో కూడుకున్న పువ్వులు. ఈ పూలను కూడా ఒక దగ్గర పేర్చి, తాంబాలంలో పేర్చి ఒక బతుకమ్మగా చేసి ఆడపడుచులు అందరూ కూడా చుట్టూ చేరి ఆట పాటలతో, పాటలు అనేవి కూడా మన జానపద పాటలు, మన కష్ట సుఖాల్లో నుంచి వచ్చిన పాటలే ఇక్కడ ఈ పాటలు పాడటం జరుగుతుంది. ఈ పాటలు పాడుతూ కూడా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా కూడా మనం ఇక్కడ ఆడపడుచులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇదే బతుకమ్మను గంగలో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం చేయడంలో కూడా మనకు సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఈ తరం వాళ్ళకు మనం సైంటిఫిక్ రీజన్స్ చెప్తేనే మన సంప్రదాయాలను నమ్మే స్థితికి వచ్చారు ఇప్పుడు. కాబట్టి మనం ఈ బతుకమ్మను గంగలో నిమజ్జనం చేయడం వల్ల ఈ పువ్వులకు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్ళల్లో చేరిన క్రిమి కీటకాలు కానీ ఏవైనా కూడా నశించి ఆ నీరు తాగడానికి వినియోగించడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్యూరిఫై చేయడం జరుగుతుంది. వాటర్, ఈ పువ్వుల ద్వారా వాటర్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఇది ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిదీపిక గార్డెన్లో జరిగిన ఫస్ట్ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ డెమో కప్ 2025 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఎస్ఎస్ కేఏ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డం కుషాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కరాటేలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మెడల్, సర్టిఫికెట్లను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరాటేలో శిక్షణ పొందడం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని తెలిపారు. కరాటేను ఒక క్రీడగానే కాకుండా జీవితంలో ఉపయోగపడే నైపుణ్యంగా చూడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. I request Nandar Garu to please come on the will give a best of best. The people who came from Maharashtra, the children who came from Tamil Nadu, who came from Coimbatore, so we have a hearty welcome from this first South India
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం మరోసారి కట్టలు తెంచుకుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఓజీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం వేల సంఖ్యలో అభిమానులు కేపీహెచ్బీ కాలనీలోని రమ్య గ్రౌండ్స్ వద్ద గుమిగూడారు. పాసులను రమ్య గ్రౌండ్స్లో పంపిణీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానుల ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో రమ్య గ్రౌండ్స్ ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు మరియు ఈవెంట్ నిర్వాహకులు పాసులను పంపిణీ చేయడంలో సమన్వయం కోసం ప్రయత్నించారు. అయితే అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ అభిమాన హీరో సినిమా ఈవెంట్కు హాజరు కావాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల పాసుల కోసం తోపులాట జరిగింది. ఇవి టీజే న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.